ఇవాళ టాపిక్ ఏంటంటే డేటా సైన్స్‌లో ఫేజ్ 4 ఈడీఏ. ఈడీఏ అంటే ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్. సో, ఇందులో ఏందంటే మనం ఒక డేటా సెట్‌లో ఈ రిలేషన్‌షిప్స్ కానీ, ప్యాటర్న్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అసలు స్ట్రక్చర్ అండర్‌స్టాండ్ చేసుకొని, ఏం ప్యాటర్న్ ఉంది, ఏం రిలేషన్‌షిప్ ఉంది వేరియబుల్స్ మధ్య. సో, ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు మనం ఈ డేటా అనాలిసిస్ అన్నీ చేయగలుగుతాం. సో, సమ్మరీ స్టాటిక్స్ ఇందులో ఏందంటే మీను, మీడియన్ 3 మినిమమ్ వాల్యూ, మాక్సిమం వాల్యూ ఈ కాలమ్‌కి ఎంత రేంజ్‌లో ఉంది, నల్ వాల్యూస్ కౌంట్ చేయడం. సో, ఇవన్నీ సమ్మరీ కిందకొస్తుంది. ఇవన్నీ డేటా ఫ్రేమ్ డాట్ డిస్క్రైబ్ అని ఫంక్షన్ ద్వారా మనం ఇవన్నీ ఆహ్, అచీవ్ చేయొచ్చు. సో, కోరిలేషన్ అనాలిసిస్ అంటే ఏందంటే ఇప్పుడు 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఎక్స్ ఇంక్రీజ్ అవుతుంది. వై కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది పాజిటివ్ కోరిలేషన్. ఎక్స్ ఇంక్రీజ్ అవుతా వై డిక్రీజ్ అవుతుంటే అది నెగెటివ్ కోరిలేషన్. అసలు రిలేషనే లేదన్నప్పుడు జీరో కోరిలేషన్ అంటాం. సో, ఇది ఎలాగ ఫైండ్ ఔట్ చేస్తామంటే హీట్ మ్యాప్ ద్వారా మనము ఇది ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఫీచర్ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది? డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంది? నార్మల్‌గా ఉందా? స్క్యూడ్‌గా ఉందా? ఒక దగ్గర ఎక్కువ ఉంది. ఇంకో దగ్గర తక్కువ ఉందా? సో, ఇట్లా డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఆహ్, ఎట్లాగా చేయగలుగుతామంటే హిస్ట్ ప్లాట్, బాక్స్ ప్లాట్, కౌంట్ ప్లాట్. సో, ఈ ప్లాట్స్ ద్వారా మనం చెక్ చేయొచ్చు. ఏదన్నా నార్మల్‌గా ఉందా లేదా ఏదైనా స్క్యూనెస్ ఉందా అనేది ఆ డిస్ట్రిబ్యూషన్ ఆహ్, వైస్ మనం చెక్ చేయొచ్చు. సో, అవుట్‌లైనర్స్ అంటే ఏందంటే, ఇప్పుడు ఒక డేటా పాయింట్స్ ఉన్నాయి. ఎక్స్‌ట్రీమ్ వాల్యూస్‌కి వెళ్ళిపోయినాయి. అది ఫైండ్ ఔట్ చేయడానికి మనము బాక్స్ ప్లాట్ కానీ, జెడ్ స్కోర్ కానీ, ఐక్యూఆర్ మెథడ్ సో, ఇవన్నీ యూజ్ చేసి మనం డిటెక్ట్ చేయొచ్చు. డిటెక్ట్ చేసి అవి రిమూవ్ చేయొచ్చు కావాలంటే. లేదు అంటే క్యాపింగ్ చేయొచ్చు. లేదంటే ట్రాన్స్‌ఫార్మ్ చేయొచ్చు. సో, ఇవన్నీ మనము ఫైండ్ ఔట్ చేసి అంటే మన సమ్మరీ ఈ ఫైనల్‌గా ఇన్‌సైట్స్ కావాలి అన్నప్పుడు డేటాలో మనం ఈ ప్యాటర్న్స్ ద్వారా మనం అండర్‌స్టాండ్ చేసుకొని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. థాంక్ యూ.